ఏపీల కూటమి సర్కారు కన్లు గప్పి కోపను బియ్యమును కొందరు బటెవాయిగాళ్ళు సాటుగా అమ్ముకునే పని పెట్టుకున్నారట. ముచ్చట తెలిసిన సివిల్ సప్లై ఆఫీసర్లు ఆ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారట. మరి ఎవరన్నా లీడర్రా అండ చూసుకొని ఇట్లా బియ్యం మొత్తం బయటకు పంపుతుర్రా అంటే ఏమో మరి ముచ్చట మొత్తం మంచిగా అరుచుకుందాం పారి. కృష్ణా జిల్లా పెర్మలూరు నియోజకవర్గంలో ఉన్న గంగూరులో ఓ గోదాముల సాటుగా 2500 బస్తాల కోపను బియ్యం పెట్టిరట. మరి సివిల్ సప్లై ఆఫీసర్లకు ఎట్లా అనుమానం వచ్చిందో గానీ గోదాం కాడికి పోయి చూస్తే కూటమి సర్కారు కామన్ పబ్లిక్కు ఇచ్చే కోపను బియ్యం అని తెలిసిందట. వెంటనే లారీ తీసుకొచ్చి గోదాముల జాపెట్టిన బియ్యం మొత్తం తీసుకుపోయిర్రట. అయ్యా సివిల్ సప్లై అధికారులారా, మీ కండ్లు గప్పి ఇన్ని బస్తాలు గోదాములా జాపెట్టిండ్రంటే అది బుడ్డబుడ్డ లీడర్ల పని అయితే కాకపోవచ్చు. దీని వెనక ఎవరున్నారో అరుచుకోండి. అయ్యా ఏపీ కోపన మంత్రి నాదెండ్ల మనోహర్ సారు జర ఏపీలో కోపన బియ్యం ఎత్తుకపోయి బయటి దేశాలకు పంపుతుర్రని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా గోదాములలో జాపెట్టిన జాడ దొరకబట్టి వాళ్ళను తీసుకుపోయి సర్కారు లాంఛనాలతోని జైలుకు పంపే పని పెట్టుకుంటేనే మీకు మంచి పేరు వచ్చేటట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.